మల్టీ స్టారర్ మూవీస్ కున్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది ఒక బాలీవుడ్ స్టార్ అండ్ అలాగే ఒక టాలీవుడ్ స్టార్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తున్నారంటే ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వార్ 2 మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. సో ఈ క్రమంలో ఈ మూవీ చూసుకుంటే గనక ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్స్ కానివ్వండి, ట్రైలర్ సాంగ్స్ కూడా రిలీజ్ అయ్యి మంచి స్పందన లభించిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఈ మూవీ హై వోల్టేజ్ క్రియేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో అలాంటిది ఈ మూవీలో చూసుకుంటే గనక జూనియర్ ఎన్టీఆర్ అండ్ అలాగే హృతిక్ రోషన్ ఇద్దరు కూడా సోల్జర్స్ లా కనిపించబోతున్నారు. అలాంటిది హృతిక్ రోషన్ గారి డైలాగ్ డెలివరీ చూసుకుంటే గనక నేను నా పేరును, నా ఊరును, నా కుటుంబాన్ని అన్నిటిని పక్కన పెట్టి ఒక నీడలా పనిచేస్తాను, నా దేశం కోసం ఏమైనా చేస్తానంటూ కూడా హృతిక్ రోషన్ డైలాగ్ డెలివరీ ఉందని చెప్పొచ్చు. సో మరి జూనియర్ ఎన్టీఆర్ ది చూసుకుంటే గనక ఒక యుద్ధంలో ఒక ఆయుధంలా పనిచేస్తాను, నా దేశం కోసం దేనికైనా సిద్ధమే, దేనికైనా రెడీ అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ ఉన్నట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో అశుతోష్ రాణా వచ్చేసి గనక ఇద్దరికి సంబంధించి ఒక డైలాగ్ అయితే కొడతారు. అంటే యు ఆర్ ఏ సోల్జర్ అండ్ హీఈస్ ఏ సోల్జర్ అండ్ దిస్ ఇస్ ఎ వార్ అంటూ కూడా ఆయన చేసిన డైలాగ్ డెలివరీ ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు. అంటే ఈ మూవీలో చూసుకుంటే గనక ఇద్దరు కూడా ఒకే సోల్జర్స్, ఇద్దరు కూడా సోల్జర్స్ అయ్యి ఉండి ఒకే కంట్రీ కోసం ఫైట్ చేయడం నిజంగానే కాన్సెప్ట్ ఒక ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పొచ్చు. సో అలాంటిది ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మన జరిగింది. అలాగే ఆ మూవీ ఈవెంట్ కూడా చూసుకుంటే కనుక చాలా ఘనంగా జరిగిందని చెప్పొచ్చు. అందులో జూనియర్ ఎన్టీఆర్ అండ్ అలాగే హృతిక్ రోషన్ గారి స్పీచ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ చూసుకుంటే కనుక ఈ మూవీకి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. అంటే చాలా మంది థియేటర్స్ కి వెళ్ళి మూవీస్ చూస్తూ ఉంటాం. అలాంటిది మీకు మూవీ కనుక నచ్చితే మీరు మనసులో పెట్టుకోండి, కానీ ఆ ట్విస్ట్లు కానివ్వండి లేకపోతే మూవీలో ఏవైతే ఉన్నాయో అవి ఎవరికి చెప్పవద్దు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాంటిది అది చెప్పడం నిజంగానే ఒక ఎత్తు అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక ట్విట్టర్ లో వార్ 2 మూవీ రివ్యూ కూడా వచ్చేసినట్టు తెలుస్తుంది. అంటే ఈ మూవీలో చూసుకుంటే గనక 20 నిమిషాల్లోనే జూనియర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ ఉంటుందని చెప్పొచ్చు, మాస్ ఎంట్రీ. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఎప్పుడెప్పుడో ఉంటుందంటూ కూడా నందమూరి ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాంటిది 20 నిమిషాల్లో జూనియర్ ఎన్టీఆర్ మూవీ వచ్చిన తర్వాత ఫ్యాన్స్ కి పెద్ద పండగనే చెప్పొచ్చు. సో ఈ క్రమంలోనే అంటే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే గనక మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్ డామినేషన్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాంటిది ఈ మూవీలో 2 సార్లు కూడా జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కి చిక్కినట్టు కూడా కొన్ని సన్నివేశాలు అయితే చూపించారు. అలాంటిది సన్నివేశం ఒక మంచి ఇంట్రెస్టింగ్ గానే మారిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ట్విట్టర్ రివ్యూ చూసుకుంటే గనక మంచి హైప్ క్రియేట్ చేసింది, మంచి క్రేజ్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అలాంటిది ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్, అంటే ప్రతి మూవీకి ఒక క్లైమాక్స్ ముందో లేకపోతే ఇంటర్వెల్ ముందో ఒక బ్యాంగ్ అనేది ఉంటుంది. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అదిరిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలోనే ఈ రివ్యూ వచ్చేసిన తర్వాత ఇంకా మరింత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగాయని చెప్పొచ్చు. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఎలా ఉండబోతుంది అండ్ హృతిక్ రోషన్ రోల్ ఎలా ఉండబోతుంది అండ్ వీళ్ళు కంట్రీ కోసం ఏ విధంగా ఫైట్ చేస్తారు అనే కాన్సెప్ట్ అయితే ఇప్పుడు చాలా మందిలో ఆసక్తిగా మారిందని చెప్పొచ్చు. సో మరి ఈ క్రమంలోనే వార్ 2 పక్కన పెడితే కూలీ మూవీ రిలీజ్ కూడా ఈ నెల 14వ రిలీజ్ అవబోతుంది. సో 2 మూవీస్ కూడా ఒకటే రోజు రిలీజ్ అవ్వడంతో ఏ మూవీ ఎలా ఉండబోతుంది అంటూ కూడా చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో వార్ 2 చూసుకుంటే కనుక యూకే, గల్ఫ్ అండ్ అలాగే ఓవర్సీస్ లో కూడా మంచి హైప్ క్రియేట్ చేసింది, మంచి కలెక్షన్స్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. అండ్ అలాగే కూలీ చూసుకుంటే కనుక అడ్వాన్స్ అంటే రిలీజ్ అవ్వక ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో చూసుకుంటే 20 కోట్ల రూపాయలనైతే అది కైవసం చేసుకుందని చెప్పొచ్చు. అంటే 2 మూవీస్ కూడా ఓవర్సీస్ లో యూకే, గల్ఫ్ అండ్ అలాగే ఇక్కడ తమిళనాడులో చూసుకుంటే 2 మూవీస్ కూడా మంచి హైప్, మంచి బజ్ ని క్రియేట్ చేశాయని చెప్పొచ్చు. కాకపోతే ఒక విధంగా చూసుకుంటే కనుక కూలీ 2 కూడా ఢీ అంటే ఢీ అన్నట్టు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో అంటే మూవీ ఆగస్ట్ 14th అయితే రిలీజ్ అవబోతుంది, అంటే తొందరలోనే రిలీజ్ అవ్వబోతుంది. సో ఈ క్రమంలో ట్విట్టర్ రివ్యూ చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా మరింత ఇంట్రెస్టింగ్ గా పెరిగిందని చెప్పొచ్చు. ఎప్పుడెప్పుడు మూవీ చూడాలంటూ కూడా ఫ్యాన్స్ కూడా ఎదురు చేస్తున్న పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఒకసారి మూవీ రివ్యూ కానివ్వండి, మూవీ డీటెయిల్స్ గురించి ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, హృతిక్ రోషన్ ఎన్టీఆర్ వార్ 2 కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా వార్ 2 ట్రైలర్ ని రిలీజ్ చేశారు. హృతిక్ రోషన్ అండ్ అలాగే ఎన్టీఆర్ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ ట్రైలర్ అత్యంత హై వోల్టేజ్ స్టైలిష్ ను యాక్షన్ తో సాగిందని చెప్పొచ్చు. సో ట్రైలర్ కట్ చాలా ఆసక్తికరంగా ఉంది. హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఒకే కథలో భాగం కావడం ఈ సినిమా యూఎస్పీ. వారి పాత్రలు ఎలా ఉంటాయో అనే ఆసక్తి అందరిలో
లో ఉంది. దర్శకుడు అయాన్ ట్రైలర్ లో 2 పాత్రలపైనే దృష్టి పెట్టాడు. సో నేను ప్రమాణం చేస్తున్నాను, నా పేరుని, నా గుర్తింపుని, నా ఇంటిని, కుటుంబాన్ని అన్నిటిని వదిలేసి ఒక నీడగా మారిపోతాను. నా ఊరు పేరు లేని, రూపం లేని నీడలాగా మిత్రులైనా సరే, ఆప్తులైనా సరే పట్టించుకోను, ప్రేమించిన వారిని కూడా చూడను, ఆయన వెనకడుగు వేయకుండా వెళ్ళిపోతాను, పేరు తెచ్చి పెట్టని, సాక్ష్యాలు లేని త్యాగాలు ఎన్నో చేస్తాను, దాని ఖరీదు నా ప్రాణమైన చివరికి నా ఆత్మైన చెల్లిస్తాను అంటూ హృతిక్ రోషన్ క్యారెక్టర్స్ ఆర్కే అని చెప్పొచ్చు. సో మరి చూసుకుంటే కనుక ఆగస్టు 14న ఈ మూవీ ఫుల్ ఫ్లెజ్ గా రిలీజ్ అవబోతుంది. సో ఈ మూవీ చూసుకుంటే కనుక హై వోల్టేజ్ అయితే క్రియేట్ చేయబోతుంది. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ అండ్ అలాగే హృతిక్ రోషన్ పాత్ర అయితే కీలకంగా మారిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఇద్దరు కూడా ఒక సోల్జర్స్ లా కనిపించబోతున్నారు ఈ మూవీలో. సో ఈ మూవీ ఆగస్ట్ 14న రిలీజ్ అవ్వడం తోటి జనాల్లో కూడా అంటే ఒక దేశభక్తి ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటిది మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ కూడా చాలా మంది దేశభక్తి ప్రియులు కూడా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. సో స్వతంత్ర రోజు దినోత్సవం ప్రత్యేకంగా ఈ మూవీ కూడా రిలీజ్ అవబోతుందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ గారి డైలాగ్ డెలివరీస్ చూసుకుంటే కనుక నా పేరు, నా గుర్తింపు, నా కుటుంబాన్ని అన్నిటిని పక్కన పెట్టి నా దేశం కోసం పని చేస్తాను, నా దేశం కోసం ఏమన్నా చేస్తాను, నా వాళ్ళను ప్రేమించే వాళ్ళని కూడా పక్కన పెట్టేసి నా దేశం కోసం పోరాడుతాను అంటూ కూడా హృతిక్ రోషన్ డైలాగ్ డెలివరీ ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మంచి బజ్ అయితే క్రియేట్ అయింది ఈ డైలాగ్ డెలివరీస్ తోటి. సో మరి నెక్స్ట్ చూసుకుంటే కనుక నేను మాటిస్తున్నాను, ఎవ్వరు చేయలేని పనులు నేను చేసి చూపిస్తాను, ఎవరు పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను, మంచి చెడు, తప్పు ఒప్పు, పాపం పుణ్యం అనే ప్రతి గీతని ఆలోచించకుండా దాటేస్తాను. ఇప్పుడు నేను మనిషిని కాదు, ఒక ఆయుధాన్ని, యుద్ధంలో ఆయుధాన్ని, చస్తా లేదా చంపుతా. ఇది ఎన్టీఆర్ క్యారెక్టర్ ఆర్క్. సో ఇక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని కూడా చివరిలో అశుతోష్ రాణా పాత్ర రూపంలో రివీల్ చేశారు. కరణ్యవాదికరస్తే మా ఫలేషు కదాచన అంటే హీఈస్ ఎ సోల్జర్ అండ్ యు ఆర్ ఎ సోల్జర్ అండ్ దిస్ ఇస్ ద వార్ అంటూ అశుతోష్ డైలాగ్ ఇద్దరు సైనికుల మధ్య జరిగే యుద్ధం ఆవిష్కరించింది. అయితే ఇద్దరి యుద్ధం కూడా ఒకే దేశం కోసం కావడం మరింత ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ చూసుకుంటే కనుక ఒక యుద్ధంలో ఒక వెపన్ లా పనిచేస్తాను, ఒక ఆయుధంలా పనిచేస్తాను, చస్తా లేకపోతే చంపుతా దేశం కోసం అంటూ కూడా డైలాగ్ డెలివరీ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ ఈ నేపథ్యంలోనే అశుతోష్ రాణా అయితే డైలాగ్ ఉందో అంటే ఇద్దరి మధ్య వార్ అయితే ఆవిష్కరించిందని చెప్పొచ్చు. అంటే హీఈస్ ద సోల్జర్ అండ్ యు ఆర్ ఎ సోల్జర్ అండ్ దిస్ ఇస్ ఎ వార్ అంటూ కూడా అశుతోష్ రాణా అనే డైలాగ్ అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది. సో నేపథ్యంలో ఇద్దరు కూడా సోల్జర్స్, ఇద్దరు కూడా ఒకటే కంట్రీ కోసం ఫైట్ చేస్తున్నారు అంటూ కూడా క్లియర్ కట్ డైలాగ్ అయితే ఉందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ట్రైలర్ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ పాత్రని సమతులంగా చూపించారు. ఇద్దరి యాక్షన్ అదిరిపోయింది. హృతిక్ ఎన్టీఆర్ చేతికి 2 సార్లు చిక్కినట్టు చూపించిన షార్ట్స్ మరింత క్యూరియాసిటీని పెంచాయి. సో ఎన్టీఆర్ పాత్ర తనని తాను ఓపెన్ గా వర్ణిస్తుంది. ఆయన పాత్ర చిత్రీకరణ కూడా నిజంగా ఒక వెపన్ లా ఉంది. అండ్ విజువల్స్ ఆర్ఆర్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చిన స్పై జోనర్ చిత్రాలకు మించిన విజువల్ బ్యూటీ కనిపించింది. సో మొత్తానికి వార్ 2 పై ఉన్న అంచనాలని ఈ ట్రైలర్ మరింతగా పెంచింది. సో అలాంటిది జూనియర్ ఎన్టీఆర్ 2 సార్లు హృతిక్ రోషన్ చేతికి చిక్కినట్టు ఏదైతే సన్నివేశాలు చూపించారో, సీన్స్ చూపించారో ఒక మంచి ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ అయిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారు మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కొన్ని చెప్పారైనా అంటే ఈ మూవీలో ఎన్నో ట్విస్ట్లు ఉంటాయి, ఎన్నో సస్పెన్స్ గా ఉంటుంది. అలాంటిది మూవీ చూసిన వాళ్ళు చూసేసి రావాలి తప్పితే వేరే వాళ్ళకి లీక్ చేయొద్దంటూ కూడా రిక్వెస్ట్ పెట్టారని తెలిసింది. సో ఇప్పుడు ఆయన డైలాగ్ డెలివరీ తర్వాత నిజంగానే మూవీ ఏ విధంగా ఉండబోతుంది అంటూ కూడా చాలా మందిలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే రైజ్ అయిందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ట్విట్టర్ రివ్యూ అయితే ఫైనల్ గా రిలీజ్ అయిపోయింది. అలాగే ట్విట్టర్ రివ్యూ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారి ఎంట్రీ 20 నిమిషాల తర్వాత అండ్ అలాగే ఆయన ఫస్ట్ హాఫ్ లో డామినేషన్ కానివ్వండి మూవీ మీద మరింత ఇంట్రెస్ట్ పెంచిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఫైనల్ గా తొందరలోనైతే మూవీ రిలీజ్ అయిపోతుంది చెప్పొచ్చు. అండ్ అలాంటిది నందమూరి ఫ్యాన్స్ కి అయితే మూవీ తోటి పెద్ద పండగనే చెప్పొచ్చు.